డిసెంబర్ 3వ తారీఖు ఎపిసోడ్ స్టార్ట్. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు మన కార్యక్రమం భక్తి అనుగ్రహం కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. ముందుగా పంచాంగం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో అనేక అద్భుతమైనటువంటి పరిహారాలు ప్రాయశ్చిత్తాలు మీకు నేను అందిస్తున్నాను. ఈరోజు పంచాంగం తెలుసుకుందాం. అందరూ కూడా ప్రతిరోజు నేను చెప్పేటటువంటి పరిహారాలు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేకపోతే అవ్వదు. క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఇక్కడ ఋతువు ఇక్కడ హేమంత ఋతువు అంటే ఋతువు మారింది. అలాగే మనకు హేమంత ఋతువు, మార్గశిర మాసం అంటే కార్తీక మాసం అయిపోయింది. పక్షం కూడా మారింది, శుక్లపక్షం. తిథి ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు విదియ మధ్యాహ్నం 12:47 వరకు ఉంది. నక్షత్రం మూలా నక్షత్రం, సాయంత్రం 5 గంటల వరకు. వర్జము మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు. మంగళవారం కావడం చేత వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. రాహుకాలం చాలా పవర్ఫుల్. మంగళవారం రాహుకాలం అనేది చాలా బలమైనటువంటిది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. మనకు అదే సమయంలో వర్జం కూడా ఉంది. అంటే ఈరోజు మధ్యాహ్నం 3 to 4:30 లేదా 3 to 5 అశుభ సమయం అని చెప్పాలి. అలాగే ఈ యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది వాల్టి పంచాంగము. జయ గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. జయ గురుదత్త. ముహూర్త బలం, ముహూర్త యోగం. ఇక్కడ ముహూర్త బలము అన్నది దీపారాధనని ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు క్రోధినామ సంవత్సరంలో, దక్షిణాయనంలో, మార్గశిర మాసంలో ఉన్నాం మనం. అందులో శుక్లపక్షము. ఈరోజు విధి అంటేనే ఒక శుభం. పూర్ణచంద్రుడు, శుభము, శుక్లపక్షము, మూలా నక్షత్రము చాలా మంచిది. ఇంట్లో కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే, అది ఏ కేసు అయినా సరే, ఆస్తి గురించి, స్థలం గురించి, లేదా లీగల్ ప్రాబ్లమ్స్, డివోర్స్ కేసులని రకరకాల కేసులు ఉంటాయి. స్థలం గురించి ఉంటాయి, యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, లేదంటే ఇంకోటి ఏదో పెట్టి కేసులు ఉంటాయి, అపనిందల ద్వారా వచ్చిన కేసులు ఉంటాయి. అనేక రకాల, ఇప్పుడు మన చట్టం అనేది ఎంతో విస్తరించింది. అనేక రకాల కారణాల చేత కేసులతో బాధింపబడుతున్న వాళ్ళు ఈ చిన్న దీపాన్ని వెలిగించుకోండి, ఎంతో ప్రయోజకులు అవుతారు. మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు విముక్తి అవ్వడం, ఆ కోర్టు కేసుల ద్వారా వచ్చే సమస్యలు తొలగిపోతాయి, కాంప్రమైజ్ అవుతారు. సరే, ఇక్కడ మీరు దీపారాధన చేయాలి. ఎలా చేయాలంటే మధ్యాహ్నం 3 గంటల లోపు, రాహుకాలానికి ముందే 3 గంటల లోపు తలస్నానం చేసి, ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, కంగారు పడకండి. మీ పూజా గదిలో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ లేకపోతే ఒక చిన్న పటం తెచ్చుకోవాలి, మీకే మంచిది. ఈ కోర్టు కేసులు, వివాదాలు, సమస్యలు రావు సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లో ఉంటే. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి మూర్తి ఆ పటం ఎదురుగా ఆవు నెయ్యి వేసి
3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మధ్యాహ్నం 3 గంటల లోపు దీపాన్ని వెలిగించండి. తప్పక మీకున్నటువంటి సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఈ దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు ఇటువంటి పరిహారాలు నేను తెలియపరుస్తాను. జై గురు దత్తాత్రేయ. జై గురు దత్త. దత్తాశిస్సులుండుగాక. ఇవాళ వృషభ రాశి గురించి చెప్తాను. ఈ వృషభ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారము, అలాగే వృషభ రాశితో పాటు కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఒక చిన్న పరిహారం చేయాలి. దానికి ముందు అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ డిసెంబర్ నెలలో వాళ్ళకు ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని, ముఖ్యంగా ప్రథమ దశ అంటే మనకు డిసెంబర్ 10వ తారీఖు లోపు ఈ వృషభ రాశి వారికి అనేక యోగాలు ఉన్నాయి. విద్యాపరమైన యోగాలు ఉన్నాయి, ఆర్థిక యోగాలు ఉన్నాయి, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్లకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, లేదా ఇంట్లో దొంగతనం జరగటం, లేదా ఎక్కడో మర్చిపోవటం, లేదా కింద పడి పగిలిపోవటం, లేదా ఆ వస్తువులు చేయి జారిపోవటం అనేది జరుగుతుంది. మిగతావన్నీ బాగున్నప్పటికీ విలువైన వస్తువులు అది పోవటం అనేది కొంత నష్టాన్ని సూచిస్తుంది. తద్వారా మానసిక బాధ రావటం, ఆందోళన పడడం, అది బంగారం కానీ, వెండి కానీ, సెల్ ఫోన్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఒక మోటార్ బైక్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ విలువైన వస్తువు పోగొట్టుకునే అవకాశం ఉంది. మిగతావన్నీ బాగున్నాయి. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శని దశమంలో సంచారము, అలాగే భాగ్యంలో శుక్ర సంచారం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వృషభ రాశికి చదువు, ఆదాయం, వ్యాపారం, ఉద్యోగం, ఇతరత్ర శుభయోగాలు, శుభ ఫలాలు, శుభ ఫలితాలు అన్నీ బాగున్నాయి డిసెంబర్ నెలలో. అయితే ఈ వృషభ రాశి వారికి జరిగేటటువంటి నష్టము, రాబోయేటటువంటి విపత్తు రాకుండా ఎటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారికి, అలాగే కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు రావద్దు అంటే డిసెంబర్ 11వ తారీఖు లోపు శివాలయానికి వెళ్ళి 36 ప్రదక్షిణాలు చేయండి. చాలా 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 చిన్న పరిహారం, అందరూ చేసుకునే పరిహారమే. ఇక్కడ డిసెంబర్ 11 లోపు అన్నది బ్రహ్మరహస్యం. ఎందుకంటే ఫలానా డిసెంబర్ 11వ తారీఖు లోపు కొన్ని నక్షత్రాలు వస్తాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను, కృత్తికా నక్షత్రం వాళ్ళు అలాగే ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళకు వర్తిస్తుందని. అక్కడ సంపత్తార, లేదంటే క్షేమతార, అలాంటి కొన్ని తారాబలాలు ఉంటాయి నేను చెప్పిన ముహూర్తంలో. కావున డిసెంబర్ 11 లోపు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి 36 ప్రదక్షిణాలు చేయండి. సంపూర్ణ దోష నివారణం జరిగి వృషభ రాశి వారికి ఏ గ్రహ దోషం లేకుండా, ఏ విపత్తులు, ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. జయ గురుదత్త. ఈరోజు అదృష్టమైశ్వర్యం, అనేక పరిహారాలు మీ ఇంట్లో మీరు చేసుకునే విధంగా ఇవాల్టి రోజుల్లో ఒక హోమం చేయాలన్నా, కొన్ని పరిహారాలు చేయాలన్నా విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. అసలు ఏదైనా జాతకం తెలుసుకుందామంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని శాంతులు చేయాలో, ఎన్ని పూజలు చేయాలని భయపడుతున్నాం మనం. కాబట్టి నేను దానికి ఒక సంకల్పం తీసుకున్నాను. శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు. చెప్పేటటువంటి వాళ్ళు తప్పు అయి ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రంలో కుబేరులకు, ధనవంతులకే పరిహారాలు ఉన్నాయా అంటే కాదు. ఖచ్చితంగా నేను నాగశాస్త్ర సంబంధితంగా ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మీకు సులువైన పరిహారాలు, మీకు మీరుగా చేసుకొని ఉద్ధరించే పరిహారాలు చెప్తాను. జాగ్రత్తగా ఆచరించండి. అనేక సమస్యలు, విపత్తులు తొలగిపోతాయి. ప్రధానంగా ఆర్థిక పీడలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక దోషాలు అవన్నీ పోవడానికి ఈరోజు మూలా నక్షత్రం విధియ ముహూర్తం వచ్చింది కాబట్టి ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. భార్య కానీ, భర్త కానీ, లేదా ఎవరైనా పిల్లలు ఇంట్లో ఎవరు చేసినా కూడా ఆ ఇంట్లో అందరికీ కూడా సర్వ శుభాలు కలుగుతాయి. ధనయోగం లభిస్తుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం భస్మ స్నానం. ఎందుకంటే ఇవాళ మూలా నక్షత్రం కదా, మీరు స్నానం చేసే బకెట్లో లేదా మీరు స్నానం చేసే నీళ్ళల్లో, అది పిల్లలు కానీ, ఇంటి యజమాని కానీ, భార్య కానీ ఎవరైనా సరే భస్మం వేసుకోండి. ఒక చెంచా వేసుకొని తలస్నానం చేయండి.
ఈ చిన్న పరిహారం, ఓం నమో వాచే నమో వాచస్పతయే నమో అర్షిభ్యో మంత్రకృద్భ్యో మంత్రపతిభ్యో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చిన్న పరిహారం ఇంట్లో ఉన్నటువంటి యజమానికి చికాకులు లేకుండా మనశ్శాంతిని కలిగించి అప్పులు, ఆర్థిక పీడలు, దోషాలన్నీ తీసేస్తుంది. తప్పకుండా ఇంట్లో వీలైతే అందరూ చేయండి, లేదా ఎవరో ఒకరు చేసినా కూడా, నమ్మిన వారు ఎవరు చేసినా ఇంట్లో అందరినీ కాపాడుతుంది. అందరూ ఆర్థిక సమస్యల్లోంచి బయటపడాలి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా చెప్పండి. ప్రతిరోజు ఈ ఛానల్లో చెప్తున్నారు ఈ విధమైన పరిహారాలని చెప్పండి. మీరు చేసి చూడండి. నేనేదో నన్ను నమ్మండి, నేనే దేవుణ్ణి అనట్లే అమ్మా. కొన్ని రోజులు నేను చెప్పినవి చేయండి, మీకు ఎంత కాపాడుతుందో. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. కార్యసిద్ధి. జై గురు దత్త. నాతో జాతకం చెప్పిస్తున్న వాళ్ళంటే కొంతమంది డైరెక్ట్ వచ్చి కలుస్తున్నారు, కొంతమంది ఫోన్లోనే జాతకం అడుగుతున్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల వాళ్ళు, విజయనగరం, తమిళనాడు, హుసూర్, బెంగళూరు, అలాగే కొంత దూర ప్రాంతాల వాళ్ళు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని నాతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నా వాయిస్ గుర్తుపడతారు, నేనే డైరెక్ట్ మాట్లాడుతున్నాను కాబట్టి నాతో జాతకం చెప్పించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పానంటే, డైరెక్ట్ వచ్చి కలిసిన వాళ్ళు కానీ, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ ఒక విషయం ఏం చెప్తున్నారంటే, మా కార్యసిద్ధి మంత్రము చదవకపోతే, ప్రతిరోజు మేము చదువుకోకపోతే ఏదో కోల్పోయినట్టుగా మాకు మానసిక బాధ అవుతుంది. అదొక ఆనందం మీతో నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అండి, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. గురువు గారిగా నేనుండి మీకు ఉపదేశం చేస్తున్నాను కదా, ఎంత పవరో తెలుసా ప్రతిరోజు ఆ మంత్రం చదువుకుంటే. అసలు ఒక రహస్యం మీకు తెలియదు. వంశంలో తండ్రి, తాత, ముత్తాతలు చేసిన పాపాలు ఈ తరం వాళ్ళు అనుభవిస్తారు తెలుసా. అంతులేనివి ఎన్నో ఉంటాయి, నేను రోజు మీకు చర్చిస్తాను. అటువంటివన్నీ కూడా ఎలా పోతాయో తెలుసా, ఒక గుడి కట్టిస్తే పోతాయి. మనం కట్టించగలుగుతామా? ఏమో, భగవంతుడు అనుగ్రహిస్తే కట్టించవచ్చు. ఒకవేళ కట్టించలేకపోతే ఇటువంటి మంత్రాలు ప్రతిరోజు ముహూర్తాన్ని బట్టి చదువుకుంటే పోతాయి. కాబట్టి ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో చదవండి. ఓం శం శాంకరీ భవాయ నమః. ఓం శం శాంకరీ భవాయ నమః. ఓం శం శాంకరీ భవాయ నమః. ఈ మంత్రాన్ని అందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది 11 సార్లు రాయండి, 108 మార్లు జపించండి. ఎందుకంటే ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వారికి సంతాన ప్రాప్తి, అబ్బాయి పుడతాడు, లేదా సంతానం కలుగుతుంది, లేదా అమ్మాయి, అంటే సంతానము మనం ఏదైతే కోరిక ఉందో, అమ్మాయి పుట్టాలి లేదా అబ్బాయి పుట్టాలి లేదా సంతానం కావాలని, ఆ ఫలితం దక్కుతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఈరోజు నేను చెప్పిన విధంగా భార్య లేదా భర్త ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో జపించండి. ఇది వాటి భక్తి అనుగ్రహం కార్యక్రమం. భక్తితో ఈ భక్తి అనుగ్రహం కార్యక్రమాన్ని ఆదరించండి. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదత్త.